సో ఫస్ట్ వచ్చేసి ఈ న్యూ అట్రిబ్యూట్స్లో మనకు ఫస్ట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అట్రిబ్యూట్స్. సో CSS3 allows us to add multiple background images for an element through the background image property. సో నార్మల్గా ఇంతవరకు మనం డైరెక్ట్గా ఒక ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బాడీ ట్యాగ్లో IMG ట్యాగ్ ప్లేస్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ URL పాత్ యూజ్ చేసాము. ఇప్పుడు అంటే ఈ న్యూ అట్రిబ్యూట్స్లో ఏమొచ్చాయంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ URL పాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనకు ఆ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే ఆ ఇమేజ్ మల్టిపుల్ ఇమేజ్ ఇస్తాం కదా అని చెప్పాం కదా, ఆ ఇమేజ్ సైజ్ పెంచుకోవాలనుకున్నా లేకుంటే ఆ ఆరిజిన్ క్లిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది సో దీంట్లో వచ్చిన కొత్త అట్రిబ్యూట్స్ అనమాట. సో దాంట్లోనే మనకు బ్యాక్గ్రౌండ్ సైజ్ కావాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మనం 2 ఇమేజెస్ ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ ఇమేజ్కి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ సైజ్ 100 పిక్సెల్ 80 పిక్సెల్ అని చూపిస్తుంది. సో అంటే మీరు ఇచ్చిన సైజ్ ఇప్పుడు 2 ఇమేజెస్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇది 100 పిక్సెల్ తీసుకుంటుంది, నెక్స్ట్ 80 పిక్సెల్ తీసుకుంటుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ కవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ అనేది యూజ్ చేస్తే అది ఏమవుతుందంటే మన బ్యాక్గ్రౌండ్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఫుల్గా కవర్ అయిపోతుంది అనమాట. అదే మీరు కంటెంట్ యూజ్ చేస్తే మన ఇమేజ్ అనేది కొంచెం లార్జ్ సైజ్లో మనకు కనిపిస్తుంది. సో అదే మనకు కంటెంట్కి కవర్కి ఉన్న డిఫరెన్స్. సో ఫస్ట్ ఆ ఇమేజ్ అంటే మనకు మల్టిపుల్ ఇమేజెస్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం ఫస్ట్ ఒకసారి. సో ఫస్ట్ డాక్టర్ HTML స్ట్రక్చర్ రాసుకున్నాను. దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఫస్ట్ నేను ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను. ID ఈక్వల్స్ టు example1 అని ప్లేస్ చేశాను. దాంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక H1 ట్యాగ్ ప్లేస్ చేశాను, లోరియం ఎప్సమ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఒక P ట్యాగ్ కంటెంట్ అండ్ ఇంకొక P ట్యాగ్ దాంట్లో కంటెంట్ ప్లేస్ చేశాను. మొత్తం మనకి ఇది ఈ డ్యూ ట్యాగ్లోనే ప్లేస్ చేశాను మొత్తం. ఈ example1కి ఏం చేశానంటే నేను చూడండి ఇక్కడ ID తీసుకున్నాం కదా, ఐడిని మనం హ్యాష్తో ఇండికేట్ చేస్తాము. అండ్ example1 ప్లేస్ చేశాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL తీసుకున్నాను చూడండి, flowers.jpg అండ్ ఇంకొక URL తీసుకుని fb.png అని తీసుకున్నాను. ఇలా ఇప్పుడు నేను 2 ఇమేజెస్ తీసుకున్నాను కాబట్టి 2 URLs ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫస్ట్ URL ఫ్లవర్స్ సంబంధించిన ఇమేజ్ అండ్ నెక్స్ట్ URL ఫేస్బుక్ సంబంధించిన ఇమేజ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇచ్చాను అనమాట. సో ఈ ఫస్ట్ URL flowers.jpg ఉంది కదా, అది మనకి ఎక్కడ ప్లేస్ అవ్వాలి, రైట్ బాటమ్ సైడ్ ఇచ్చాను అనమాట. అంటే రైట్ బాటంకి వస్తుంది. అండ్ ఈ URL FB ఉంది కదా, అది నేను లెఫ్ట్ టాప్ పొజిషన్లో ఇచ్చాను అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో ఈ ఇమేజ్ అనేది మనకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటే రిపీట్ అని ఇస్తాం, లేదు మనకు ఒకసారే కావాలి కాబట్టి మనకి ఇక్కడ నో రిపీట్ అని ఇచ్చాను చూడండి. సో ఫస్ట్ flowers.jpgకి అండ్ fb.png కూడా నో రిపీట్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ నార్మల్గా మన కంటెంట్కి సైజ్కి 15 పిక్సెల్ ఇచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇక్కడ ఫస్ట్ ఈ flowers.jpg ఉంది కదా, దానికి 100 పిక్సెల్ ఇచ్చాను సైజ్. ఈ fb.pngకి 90 పిక్సెల్ ఇచ్చాను అనమాట. అది మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే సో సో మీరు గమనిస్తే ఇక్కడ లోరియం ఎప్సమ్ అండ్ ఇక్కడ 2 P ట్యాగ్లు తీసుకున్నాం కదా, దానికి సంబంధించిన కంటెంట్ ఇది. అండ్ ఇది మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఇమేజ్ fb.png ఇక్కడ లెఫ్ట్ టాప్ ఇచ్చాం కదా, సో అందుకని చెప్పేసి లెఫ్ట్ సైడ్ టాప్ లో వచ్చింది మనకు ఫేస్బుక్ సంబంధించిన ఇమేజ్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ flowers.jpg ఇది ఎక్కడ ఇచ్చాను, రైట్ బాటమ్ ఇచ్చాను. సో ఇది మనకు రైట్ సైడ్ బాటమ్ లో వచ్చింది చూడండి. సో ఇది మనకు లెఫ్ట్ టాప్ సైడ్ వచ్చింది అండ్ ఇది మనకు రైట్ బాటమ్ వచ్చింది. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. రైట్ బాటమ్ ఇచ్చాను ఫ్లవర్కి అండ్ లెఫ్ట్ టాప్ అని fb.pngకి ఇచ్చాను. సో ఈ విధంగా మనము కావాలనుకుంటే 2 ఇమేజెస్ని మనం ఒకే దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దానికి నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ 100 పిక్సెల్ ఇచ్చాను కదా ఫ్లవర్స్కి, సో అది ఈ 100 పిక్సెల్ అండ్ 90 పిక్సెల్ ఈ fb.pngది దీనికి సంబంధించింది అనమాట. సో ఇది ఓవరాల్గా అంటే మనం బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ప్రాపర్టీస్ యూజ్ చేస్తే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక దాంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి div1కి నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీస్ యూజ్ చేశాను. ఒకటి ఇక్కడ కంటెంట్ యూజ్ చేశాను. ఇక్కడ div క్లాస్లో div1 అని తీసుకున్నాను, లోపల ఒక P ట్యాగ్ ప్లేస్ చేశాను. సో కంటెంట్ అంటే ఏం లేదు, నార్మల్గా కంటెంట్ కీవర్డ్ స్కేల్స్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. సో మన ఇమేజ్ని ఉన్న దాంట్లోనే
కొంచెం లార్జ్ సైజ్‌లో చూపించడానికి ఇది ట్రై చేస్తుంది. అంటే ఇది చేస్తుందనమాట. దానికి ఈ కంటెంట్ కీవర్డ్ యూజ్ చేస్తాము. సో, ఈ డివ్ అని నేనేం చేశానంటే నార్మల్‌గా ఆహ్, బార్డర్ ఇచ్చాను. హైట్, విడ్త్ ఇచ్చాను ఆ డివ్ బాక్స్‌కి. సో, మన కంటెంట్ మీరు గమనిస్తే మనం ఒకసారి సో, ఇక్కడ చూడండి ఇది కంటెంట్‌కి సంబంధించింది. దీనికి నేను హైట్ 110 పిక్సెల్ ఇచ్చాను. సో, మనకిది 110 పిక్సెల్ హైట్ ఉంది. అండ్ ఆల్సో విడ్త్ 150 పిక్సెల్ ఇచ్చాను. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 150 పిక్సెల్ విడ్త్ ఉందన్నమాట. అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ ఇచ్చాను. అది ఫ్లవర్స్ డాట్ జేపీజీ. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇదే అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అని ఇచ్చాను కాబట్టి మనకది రిపీట్ అవ్వలేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటెంట్ ఇచ్చానన్నమాట. సో, కంటెంట్ అంటే ఏం లేదు. మన ఇమేజ్ మన బ్యాక్‌గ్రౌండ్ సైడ్‌లో కొంచెం ఉన్న సైజ్‌లోనే యాస్ లార్జ్ యాస్ పాసిబుల్ అంటే కొంచెం లార్జ్ సైజ్‌లో డిస్‌ప్లే చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. దాని పర్పసే ఈ కంటెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కంటెంట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇంకొకటొచ్చేసి కవర్ ఉందన్నమాట. కవర్ అంటే ఏం లేదు. కవర్ కీవర్డ్ స్కేల్స్ ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సో దట్ ద కంటెంట్ ఏరియా ఈస్ కంప్లీట్‌లీ కవర్డ్ బై ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. సో, మనం ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్‌గా మొత్తం మన బ్యాక్‌గ్రౌండ్స్ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నదంతా కంప్లీట్‌గా కవర్ అయ్యేటట్లా చూస్తుందన్నమాట. సో, దానికే ఈ కవర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో, అది యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు నార్మల్‌గా ఇక్కడ చూడండి మీరు దీనికి డిఫరెన్స్ గమనిస్తే ఇక్కడ మనకు కింద బార్డర్ వరకు ఇది కవర్ అయిపోయింది. కంటెంట్ ఇమేజ్ మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంతా పైనైనా సరే, కిందైనా సరే మనకు ఫుల్‌గా కవర్ అయ్యేటట్టు చూస్తుందనమాట. మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. దానికే ఈ కంటెయిన్ కవర్ అనేది యూజ్ చేస్తాం. కవర్ యూజ్ చేస్తే కంప్లీట్‌గా కవర్ అంటే ఇమేజ్ అనేది మనకు కంప్లీట్‌గా కవర్ అయ్యేటట్లు చేస్తుంది మన బ్యాక్‌గ్రౌండ్ అంతా. అదే మనం కంటెంట్ యూజ్ చేస్తే యాస్ లార్జ్ యాస్ పాసిబుల్ మనకు కొంచెం లార్జ్ సైజ్‌లో ఇమేజ్ వచ్చేటట్లు చూపిస్తుంది. అదే మనకు కంటెంట్‌కి, కవర్‌కి ఉన్న డిఫరెన్స్. అండ్ నేను ఇంకొక div 3 ట్యాగ్ తీసుకున్నాను. ఈ div 3 ట్యాగ్‌లో నేనేం చేశానంటే ఒక p ట్యాగ్ తీసుకున్నాను చూడండి. ఈ div 3 ట్యాగ్‌లో నేను సేమ్ బార్డర్ ఇచ్చాను. దానికి హైట్, విడ్త్ ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ ఫ్లవర్స్ డాట్ జేపీ ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు చూడండి. కవర్ మెన్షన్ చేయలేదు. అండ్ కంటెంట్ మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో సమ్ పిక్సెల్స్ కూడా మెయింటైన్ చేయలేదు. అంటే 100 పిక్సెల్, 90 పిక్సెల్ కూడా నేను మెన్షన్ చేయలేదు. సో, అవి ఇవ్వలేదు. సో, నేను బ్యాక్‌గ్రౌండ్ సైన్స్ సంబంధించిన ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు. సో, అందుకని చెప్పి చూడండి ఇక్కడ మనకు మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది అసలు దీంట్లో డిస్‌ప్లే అవ్వలేదు. ఎందుకంటే మనం ఇక్కడ హైట్ అండ్ విడ్త్ సమ్ పర్టిక్యులర్ పాయింట్ ఇచ్చాం కదా! సో, హైటు ఆహ్, సమ్ హైట్ 120 పిక్సెల్ ఇచ్చాను. అండ్ విడ్త్ 150 పిక్సెల్ ఇచ్చాం గదా! సో, అందుకని జెప్పేసి అది ఆ ఇమేజ్‌నది కవర్ చేయలేదనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మనం దీంట్లో ఈ హైట్ ఉంది గదా! ఈ హైట్‌లో మనం జస్ట్ 520 చేస్తున్నాను ఈ హైట్ చూడండి. సో, మీరిక్కడ గమనిస్తే ఇక్కడుంది చూడండి మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. అండ్ విడ్త్ కూడా కొంచెం 550 చేస్తున్నాను. ఇక్కడ గమనిస్తుంది గదా! మన కంప్లీట్ ఫుల్ సైజ్ ఇమేజ్ అనమాట. సో, ఎప్పుడైతే మీరు ఈ కంటెంట్ కవర్ అనేది యూజ్ చేస్తారో ఆ ఇమేజ్ మనకు ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. మన బ్యాక్‌గ్రౌండ్ అంటే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్‌లోనే మనకు కనిపిస్తాయన్నమాట ఫుల్ సైజ్‌లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు సైజ్ అనేది ఇవ్వలేదో, ఈ విధంగా మనకు లోపల ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఇమేజ్ అనేది మనకు బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. బట్ కాకపోతే అది మనకు కనిపించదు. సో, ఇది మనకు ఆహ్, నార్మల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే డిఫరెన్స్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు యూజ్ చేయకపోతే మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. బట్ అది కనిపించదన్నమాట. సో, అందుకనే మనము బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆహ్, ఫస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ ఇస్తాము. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీటా ఐ మీన్ రిపీట్ కావాలంటే రిపీట్ ఇస్తాము. అండ్ ఆల్సో దాంతో పాటు ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తామనమాట. అది కవర్ అయినా సరే, లేకుంటే కంటెంట్ అయినా సరే, లేకుంటే అట్‌లీస్ట్ మనం సమ్ పిక్సెల్స్ అన్నా మెన్షన్ చేయాలి. అప్పుడే మనకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్‌లో అది కనిపిస్తుంది మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. సో, ఇది మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ ఆ యూఆర్ఎల్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ ఆల్సో ఇంకొకటొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ క్లిప్పు, ఇంకొకటొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్. ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్పు, బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆహ్, మనం ఇచ్చిన అది ఇమేజ్ అయినా సరే, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయినా సరే, లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయినా సరే,
అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అది బార్డర్ నుంచి స్టార్ట్ అవ్వాలా? లేకుంటే ప్యాడింగ్ బార్డర్ కింద నుంచి స్టార్ట్ అవ్వాలా? దాని పర్పస్ దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్. దిస్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద పెయింటింగ్ ఏరియా ఆఫ్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, మన పెయింటింగ్ ఏరియా ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతదో అక్కడి నుంచి ఇది మన అంటే మనం ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ లేకుంటే ఇమేజ్ స్టార్ట్ అయ్యేలా చేస్తుందన్నమాట. దానికి ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ కంటెంట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాము. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు దీంట్లో వచ్చేసి బార్డర్ బాక్స్ అనేది డిఫాల్ట్. ప్యాడింగ్ బాక్స్, కంటెంట్ బాక్స్ అని ఇస్తే అది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం మనకు. సో, ఇది మనకు క్లిప్ సంబంధించిన ప్రాపర్టీ. సో, ఫస్టు ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో ఎగ్జాంపుల్ 1 అని మెన్షన్ చేశాను ఐడీ తీసుకొని. దాంట్లో మనకు హెచ్2 ట్యాగ్ అండ్ పీ ట్యాగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డివ్ ట్యాగ్‌లో ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నాను. దాంట్లో కూడా సేమ్ హెచ్2 ట్యాగ్, పీ ట్యాగ్ మెన్షన్ చేశాను. ఇంకొకటొచ్చేసి ఎగ్జాంపుల్ 3 అని తీసుకున్నాను. దాంట్లో హెచ్2 ట్యాగ్, పీ ట్యాగ్ మెన్షన్ చేశాను చూడండి. సో, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 అని ఉంది కదా! దీంట్లో ఏం చేశానంటే నేనిక్కడ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అని ఏమి ఇవ్వలేదు. అంటే బై డిఫాల్ట్‌గా మనకొచ్చేదనమాట. అందుకని బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ ప్రాపర్టీ ఇవ్వలేదు నేను. నార్మల్‌గా నేను బార్డర్ 10 పిక్సెల్ అండ్ డాటెడ్ అని ఇచ్చాను చూడండి. డాటెడ్ అండ్ బ్లాక్ అని ఇచ్చాను. అండ్ మన కంటెంట్‌కి ప్యాడింగ్ ఇచ్చాను 35 పిక్సెల్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేనిక్కడ యెల్లో అని ఇచ్చాను. సో, ఇది మనకు సో, ఇక్కడ చూడండి ఇక్కడ నేను మన బార్డర్ 10 పిక్సెల్ డాటెడ్ అని ఇచ్చాం గదా! సో, అది ఇవ్వడం వల్ల ఏమైందంటే మన బార్డర్ అనేది డాటెడ్ లైన్స్‌తో ఫార్మ్ అయింది. అండ్ ఇది ఈ నో బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అంటే బార్డర్ బాక్స్ ఇస్ డిఫాల్ట్ అన్నమాట దీంట్లో. సో, అందుకని చెప్పేసి ఇదేమైందంటే మనకు ఈ బార్డర్ అనేది ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. మీరు గమనిస్తే. ఈ బార్డర్‌లోనే ఈ ప్యాడింగ్ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఇచ్చామో అది బార్డర్‌లోనే ఇంక్లూడ్ అయిపోయింది. సో, ఇది మనకు డిఫాల్ట్ అన్నమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ అదే ఎగ్జాంపుల్ 1కి నేను ఏం చేశానంటే బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ ప్యాడింగ్ బాక్స్ అని ఇచ్చాననుకో, ఇదేమవుతుందంటే మీరు గమనిస్తే ఇక్కడ ఈ బార్డర్ కింద నుంచి స్టార్ట్ అయింది చూడండి. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది. సో, ఇదే మనకు బార్డర్ బాక్స్‌కి అండ్ ప్యాడింగ్ బాక్స్‌కి ఉన్న డిఫరెన్స్. అండ్ ఆల్సో ఇంకోటి ఏమిచ్చానంటే కంటెంట్ బాక్స్ అని ఇచ్చాను. సో, కంటెంట్ బాక్స్ అని అంటే ఏంటంటే నార్మల్‌గా మన కంటెంట్ ఉంటది కదా! ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 3కే కంటెంట్ బాక్స్ అని ఇచ్చాను. సో, మన కంటెంట్ ఎక్కడైతే ఉంటదో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి మనకు హెచ్1 ట్యాగ్ అండ్ పీ ట్యాగ్స్ కంటెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా! ఇక్కడ నుంచి ఈ కంటెంట్ అనేది మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. సో, ఈ విధంగా కావాలనుకుంటే దానికి మనం కంటెంట్ బాక్స్ అనేది ఇస్తాము. అంటే మనకు కంటెంట్ మాత్రం హైలైట్ చేస్తుందన్నమాట. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నీకు ఆహ్, ప్యాడింగ్ బాక్స్ అని ఇస్తే ఆ బార్డర్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. బై డిఫాల్ట్‌గా బార్డర్‌లోనే ఈ కంటెంట్ అంటే మనం ఇచ్చిన కలర్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫార్మ్ అవుతుంది. ఇది మనకు బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ సంబంధించిన ప్రాపర్టీ. అండ్ సేమ్ ఆల్సో బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్. సో, బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్, బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ 2 ఒకటే. బట్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అనేది పెయింటింగ్ ఏరియా ఆఫ్ ద బ్యాక్‌గ్రౌండ్స్ అంటే ఏదైనా సరే కలర్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాము. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, దిస్ ప్రాపర్టీ స్పెసిఫైస్ వేర్ ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఈస్ పొజిషన్డ్. సో, ఏమైనా సరే ఇమేజెస్ ఇచ్చినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐ మీన్ ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే దానికి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ యూజ్ చేస్తాం. అదే కలర్స్ యూజ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో, ఈ ఆరిజిన్‌లో ఏంటంటే, సో, మనకు బ్యాక్‌గ్రౌండ్ క్లిప్‌లో బార్డర్ బాక్స్ అనేది డిఫాల్ట్. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్‌లో ప్యాడింగ్ బాక్స్ అనేది డిఫాల్ట్ అన్నమాట. సో, సేమ్ ఒకటే ఉంటది. కాకపోతే అక్కడ కలర్స్ ఇస్తాం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాము. ఇక్కడ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆరిజిన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అంతే డిఫరెన్స్. సో, దీని యొక్క ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. అది ఏ విధంగా వస్తాయనేది. సో, బ్యాక్‌గ్రౌండ్ క్లిప్‌లో మనము బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ యూజ్ చేసాము. బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్‌లో ఇమేజ్ ఇచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ అనేది యూజ్ చేస్తాము. సో, దీంట్లో మనకు ప్యాడింగ్ బాక్స్ అనేది డిఫాల్ట్. అంటే మన కంటెంట్ అనేది ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అవుతదనమాట.
సో ఇక్కడ ఫస్ట్ డివ్ ఐడిలో నేను ఎగ్జాంపుల్ 1 అని తీసుకున్నాను కదా! ఇది ప్యాడింగ్ బాక్స్ ఈస్ డిఫాల్ట్ అని చెప్పాను చూడండి. సో దీనికి నేనేం చేశానంటే నేను ఇక్కడ ఎటువంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అనేది ఇక్కడ యూజ్ చేయలేదు. నార్మల్‌గా ఒక బార్డర్ తీసుకున్నాను, ప్యాడింగ్ తీసుకున్నాను అండ్ బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ మెన్షన్ చేశాననమాట. సో ఒక ఇమేజ్ మెన్షన్ చేశాను యూఆర్ఎల్‌లో. అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అని ఇచ్చాను అంతే. సో అది మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతుంది చూడండి. సో ఈ ప్యాడింగ్ అనేది బార్డర్ కింద నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇది డిఫాల్ట్ దీంట్లో. సో క్లిప్‌లో వచ్చేసి మనకు బార్డర్ నుంచే స్టార్ట్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకు బార్డర్ కింద నుంచి స్టార్ట్ ఉంది. ఇది డిఫాల్ట్. అండ్ ఇంకొకటొచ్చేసి దీంట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ బోర్డర్ బాక్స్. సో ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అది మనకు ఇప్పుడు నేను బార్డర్ బాక్స్ ఇచ్చాను కదా! సో అది మనకు బార్డర్ నుంచి స్టార్ట్ అయింది చూడండి ఆ ఇమేజ్ అనేది. ఇక్కడ బార్డర్ కింద స్టార్ట్ అయింది. ఇక్కడ బార్డర్ నుంచే స్టార్ట్ అయింది. ఇంక్లూడింగ్ దాంట్లో కూడా బార్డర్ కూడా తీసేసుకుంది. సో ఇది మనకు బార్డర్ బాక్స్ సంబంధించిన ప్రాపర్టీ. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ కంటెంట్ బాక్స్ ఇచ్చావనుకో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందన్నమాట ఇమేజ్. ఇక్కడ చూడు. ఇక్కడ చూడండి. ఇది మనకు కంటెంట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఎందుకు అంటే మనం ఇక్కడ బా బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ కంటెంట్ బాక్స్ అని ఇచ్చాము. సో అది మనకు కంటెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే మనకు కంటెంట్ నుంచి కావాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ కంటెంట్ నుంచి యూజ్ చేస్తాం. కంటెంట్ బాక్స్ అనేది ప్లేస్ చేసుకుంటాము. లేదు బార్డర్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే మన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ బార్డర్ బాక్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇవి మనకు బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్స్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో 2 ఒకటే ఉంటాయి. బట్ కాకపోతే ఈ ఫైల్స్ మీకు పంపించినప్పుడు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఏంటి ఈ విధంగా యూజ్ చేస్తున్నాం ఇవని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్‌కి సంబంధించిన న్యూ ప్రాపర్టీ ఏంటంటే దీంట్లో ఈ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్స్ అనేది యూజ్ చేశారు. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఓవర్‌ఫ్లో అనే సంబంధించిన ప్రాపర్టీ చెప్పుకున్నాం. అంటే మన ఆహ్, మన డివ్ బాక్స్ ఉంటుంది కదా! ఆ బాక్స్ అంటే బయట సైడ్ ఉన్న కంటెంట్ మనకి ఇఫ్ ఇన్‌కేస్ మనం వద్దనుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఓవర్‌ఫ్లో, విజిబుల్ అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్ అనేవి మెయింటైన్ చేస్తామనమాట. ఓవర్‌ఫ్లో హిడెన్ మెయింటైన్ చేస్తే మన కంటెంట్స్ ఔట్ సైడ్ ఉన్న బాక్స్ అంటే బాక్స్ ఔట్ సైడ్ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది మనకు ఆహ్, అన్‌విజిబుల్ అయిపోతుందనమాట కంటెంట్. సో అలాంటప్పుడు ఈ ఎలిప్స్ అనేది యూజ్ చేస్తే మనకేమవుతుందంటే ఒక 3 డాట్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో యూజర్‌కి ఈజీగా ఐడెంటిఫై అవుతుందనమాట. సో ఇక్కడ ఇంకా కంటెంట్ ఉంది అని చెప్పేసి. దాని పర్పసే ఈ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ అనే ప్రాపర్టీ యూజ్ చేశారు. సో ఈ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఉందని చెప్పేసి. సో నార్మల్‌గా హెచ్1 టాగ్స్, పీ టాగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ హెచ్2 అండ్ పీ టాగ్ నేను ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు టెస్ట్1 అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ ఇంకొకటి క్లాస్ లో టెస్ట్2 అని మెన్షన్ చేశాను. సో ఈ టెస్ట్1లో ఏం మెన్షన్ చేశానంటే అది పీ టాగ్‌లో ఉంది కాబట్టి పీ డాట్ టెస్ట్1 అని పెట్టాను. సో ఇక్కడ నేను వైట్ స్పేస్ ఈక్వల్స్ టు నో ర్యాప్ అని పెట్టాననమాట. సో దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ దీనికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు దీంతో మనకు అంత అవసరం లేదు. సో నెక్స్ట్ నార్మల్‌గా ఇక్కడ మన బాక్స్‌కి సమ్ విడ్త్ ఇచ్చాను. 200 పిక్సెల్ ఇచ్చాను. సో అది ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాను కదా! మన కంటెంట్‌కి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 200 పిక్సెల్ విడ్త్ తీసుకొని చూడండి. అండ్ బార్డర్ ఇచ్చాను 1 పిక్సెల్ సాలిడ్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చాం కాబట్టి ఆ బార్డర్ అనేది ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ ఓవర్‌ఫ్లో హిడెన్ అని చెప్పేసాను. సో ఇక్కడ మన కంటెంట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇది మన కంటెంట్. సో, ఆ కంటెంట్ మనకు విల్ వరకొచ్చింది చూడండి. ఇక్కడ మనకు మీరు గమనిస్తే కరెక్ట్ విల్ వరకొచ్చేసి అక్కడికి స్టాప్ అయిపోయింది. అండ్ దీనికి నేనేం చేశానంటే ఓవర్‌ఫ్లో హిడెన్ ఇచ్చేసాం గదా! సో, అప్పుడేమవుతుందంటే మన కంటెంట్ బయట ఏదైతే ఉంటదో అంటే మన బార్డర్ బయట ఉన్న కంటెంట్ మనకి కనిపించదనమాట. సో, దానికే ఈ ఓవర్‌ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో నేను టెస్ట్ ఓవర్‌ఫ్లో క్లిప్ అని యూజ్ చేశాను. సో, ఇదేం అంటే ఇది మనకు అంటే హిడెన్ యూజ్ చేసినా లేకుంటే క్లిప్ యూజ్ చేసినా ఒకటే. సో, దాంట్లో నో ఇష్యూ. అండ్ విడ్త్ మనం 200 పిక్సెల్ ఇచ్చాం గదా! సో, అందుకని చెప్పేసి కరెక్ట్ ఈ విడ్త్ తీసుకుందది. సో, ఈ ఎలిప్సిస్ అనేది ఇక్కడ చెప్పాం గదా! టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ అనేది మనకు న్యూ అట్రిబ్యూట్ దీంట్లో. సో, ఈ ఎలిప్సిస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన కంటెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ దట్ తర్వాత విల్ ఉంది గదా! ఆ విల్ మనకి ఇక్కడ స్టాప్ అయిపోయి 3 డాట్స్ వచ్చాయి. సో, ఈ 3 డాట్స్ వల్ల మీనింగ్ ఏంటంటే, సో, ఇక్కడ ఇంకా సమ్ కంటెంట్ ఉంది. బట్ అది మనకు హైడ్ అయిందని మీనింగ్ అనమాట.
సో, ఎవరైనా సరే యూజర్స్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలరు. సో, ఇక్కడ కంటెంట్ ఉంది. ఇంకా ఏమంటే అది మనకు హైడ్ అయిందని జెప్పేసి. సో, ఇఫ్ ఇన్ దాని పర్పస్సే మనం ఈ ఎలిప్సిస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఆ ఎలిప్సిస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకిక్కడ 3 డాట్స్ ఒస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ హైడ్ అయిన కంటెంట్‌ని మనము చూడాలనుకుంటే, మళ్ళా దాన్ని మనము హోవర్ చేసి, ఆ ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెట్టేసామంటే దాన్ని మనం చూడగలమనమాట. సో, ఇక్కడ నేను ఫస్టు ఒక డివ్ ట్యాగ్‌లో క్లాస్ టెస్ట్ అని తీసుకున్నాను. దానికి టెస్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ అని మెయింటైన్ చేశాను చూడండి. ఈ క్లాస్ టెస్ట్‌కి నేనేం చేశానంటే, డివ్ డాట్ టెస్ట్ అని పెట్టేసి విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాను. సో, నార్మల్‌గా ఈ విడ్త్ అనమాట అది. 200 పిక్సెల్ విడ్త్ తీసుకుంది. అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్ అని పెట్టేసాం కదా! సో, మన కంటెంట్ అనేది బయట ఉన్న కంటెంట్ మనకు కనిపించదు. అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చాం కదా! సో, అదే ఆహ్, ఈ ఓవర్‌ఫ్లో హెడర్‌కి నేనేం చేశానంటే డివ్ డాట్ టెస్ట్‌కి మళ్ళా హోవర్ అని మెన్షన్ చేశాననమాట. ఈ హోవర్ మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో, ఆ టెక్స్ట్ మనకు కనిపించాలి. అందుకని జెప్పేసి ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెట్టాను. సో, ఇక్కడ నేను ఓవర్‌ఫ్లో హిడెన్ అని పెట్టాను గదా! సో, అది మనకు కంటెంట్ ఔట్ సైడ్ ఉన్న కంటెంట్ మనకు హిడెన్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను హోవర్ చేసినప్పుడు ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెడతానో, సో, ఎప్పుడైతే దాన్ని మనం హోవర్ చేస్తామో, ఇక్కడ చూడండి విల్ నాట్ ఫిట్ ఇన్ ద బాక్స్ అని కనిపిస్తుంది మనకు. సో, ఇది మనకు హోవర్ చేసినప్పుడు ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెట్టడం వల్ల వచ్చిందనమాట కంటెంట్. సో, ఈ విధంగా మనకు కావాలనుకుంటే ఈ హోవరింగ్ ప్రాపర్టీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కంటెంట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టెస్ట్ అని తీసుకున్నాను. దాంట్లో స్టైల్ టెస్ట్ ఓవర్‌ఫ్లో క్లిప్ అని ఇచ్చాను. సో, ఈ క్లిప్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా మనకు అంటే నార్మల్‌గా మనకు బాక్స్ అనేది చూపిస్తుంది. బట్ దానికి కూడా ఏం చేశానంటే ఈ క్లాస్ టెస్ట్‌లోనే డివ్ డాట్ టెస్ట్ హోవర్ అని పెట్టేసి ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెట్టేసానన్నమాట. సో, అది కూడా మనకు ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో దాంట్లో ఉన్న కంటెంట్ కూడా మనకు కనిపిస్తుందన్నమాట చూడండి. సో, దీంట్లో మనం మెయిన్‌లీ ఈ ఎలిప్సిస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు 3 డాట్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో, ఇదే మనకు టెస్ట్ న్యూ అట్రిబ్యూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్డ్ బ్రేక్. సో, సిఎస్ఎస్ వర్డ్ బ్రేక్ ప్రాపర్టీ స్పెసిఫైస్ లైన్ బ్రేకింగ్ రూల్స్. సో, ఏదైనా సరే మనకు కంటెంట్‌లో ఎక్కడ మనకు ఆ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. దాని పర్పస్సే ఈ వర్డ్ బ్రేక్, కీప్ ఆల్ అండ్ వర్డ్ బ్రేక్, బ్రేక్ ఆల్ అనేది యూజ్ చేస్తున్నాం. కొత్త అట్రిబ్యూట్స్. సో, లాస్ట్ ఓల్డ్ అట్రిబ్యూట్స్‌లో మనము ఒక వర్డ్ బ్రేకింగ్ ప్రాపర్టీ కూడా యూజ్ చేసాము. అదేంటంటే నార్మల్‌గా వర్డ్ వ్రాపింగ్ అని యూజ్ చేస్తాం చూడండి. వర్డ్ వ్రాప్, బ్రేక్ వర్డ్ అని యూజ్ చేస్తాము. సో, మీకు గుర్తుంటే నార్మల్‌గా నేను ఇక్కడ ఏమి యూజ్ చేస్తానంటే ఒక లాంగ్ టెక్స్ట్ తీసుకున్నాము. లాంగ్ వర్డ్ తీసుకున్నాను. అది మనకు అంటే కంటెంట్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు ఈ వర్డ్ వ్రాప్, బ్రేక్ వర్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకేమవుతుందంటే ఆ కంటెంట్ అనేది వితిన్ మన బోర్డర్‌లోనే వస్తుందన్నమాట. దానికి ఈ వర్డ్ వ్రాప్, బ్రేక్ వర్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు కొత్త అట్రిబ్యూట్స్‌లోకి వచ్చే లోపల ఇవి మనకు వర్డ్ బ్రేకింగ్ ప్రాపర్టీస్ కీప్ ఆల్, బ్రేక్ ఆల్ అని వచ్చాయన్నమాట. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే నార్మల్‌గా సో, ఇక్కడ చూడండి 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను ఇక్కడ. క్లాస్ ఈక్వల్స్ టు టెస్ట్1 అని మెయింటైన్ చేశాను. ఇంకోటొచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు టెస్ట్2 అని మెన్షన్ చేశాను. సో, ఈ టెస్ట్1లో ఏం చేశానంటే జస్ట్ సమ్ విడ్త్ ఇచ్చాను. 140 పిక్సెల్ ఇచ్చాను. సో, మనకు 140 పిక్సెల్ వరకు ఒక బాక్స్ అనేది విడ్త్ వస్తుందన్నమాట. అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అండ్ సమ్ కలర్ మెన్షన్ చేశాను. దీనికి నేనేం చేశానంటే వర్డ్ బ్రేక్, కీప్ ఆల్ అని మెన్షన్ చేశాను. సో, ఇదేం చేస్తుందంటే సో, ఇది మనం ఫస్ట్ టెస్ట్1కి సంబంధించిన ప్రాపర్టీ. సో, మీరిక్కడ గమనిస్తే ఈ వర్డ్ బ్రేక్ కీప్ ఆల్ అని మెన్షన్ చేశాం కదా! సో, ఇక్కడ కంటెంట్స్ అనే ఈ వర్డ్ కిందకొచ్చింది చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ వర్డ్ చాలా లాంగ్‌దనమాట. అది మనకు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా కింద లైన్‌లో ఫార్మ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ డాట్ పక్కన థిస్ అనేది ఇక్కడ రాకోకుండా కింద లైన్‌లో ఫార్మ్ అయింది. సో, అదేం చేస్తుందంటే వర్డ్‌ని బ్రేక్ చేయకుండా కీప్ ఆల్ అంటే కంప్లీట్ వర్డ్‌ని కింద లైన్‌లో మనకు ఫార్మ్ చేస్తుంది. సో, దాని పర్పసే ఈ కీప్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వర్డ్ బ్రేక్, బ్రేక్ ఆల్ అని యూజ్ చేసావనుకో సో, అదేం చేస్తుందంటే మన
వర్డ్‌ని బ్రేక్ చేస్తుంది. అంటే అది మనకు ఎండింగ్ వరకు వచ్చేసి అండ్ మిగిలిన వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనకు కింద లైన్‌లో వచ్చింది చూడండి. కంటైన్స్ అనే వర్డ్‌లో ఎన్‌ఎస్ అనేది మనకు కింద ఫార్మ్ అయింది. అండ్ ఆల్సో ద లైన్ పక్కన ఎల్ ఎన్ వచ్చింది. అండ్ ఈఎస్ అనేది మనకు కింద ఫార్మ్ అయింది. సో అది ఏం చేస్తుందంటే బ్రేక్ చేస్తుందన్నమాట వర్డ్‌ని కూడా. లాస్ట్ వరకు వచ్చేసి నెక్స్ట్ లైన్‌లో ఫార్మ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు వర్డ్స్‌ని బ్రేక్ చేయకుండా కిందకి రావాలనుకుంటే వర్డ్ బ్రేక్ కీపర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు వర్డ్ బ్రేక్ అయినా పర్లేదు అనుకుంటే వర్డ్ బ్రేకర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో ఇది మనకు కీప్ ఆల్ అండ్ బ్రేక్ ఆల్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. నార్మల్‌గా మనము అంటే న్యూ అట్రిబ్యూట్స్ అన్నమాట. వర్డ్ బ్రేకింగ్ ప్రాపర్టీలో. నెక్స్ట్ వచ్చేసి షాడోస్. సో నార్మల్‌గా ఈ షాడో ప్రాపర్టీస్ ఇంతకు ముందే చెప్పాను. బట్ ఇంకొకసారి చెప్తాను దీని గురించి. సో నార్మల్‌గా మన కంటెంట్‌కి అంటే మనం తీసుకున్న బాక్స్‌కి లేకుంటే టెక్స్ట్‌కి ఏదైనా ఒక షాడో ఇవ్వాలనుకుంటే దానికి ఈ సింటాక్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇన్ CSS3 యూ కెన్ యాడ్ షాడో టు టెక్స్ట్ అండ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో టెక్స్ట్‌కైనా యూజ్ చేయొచ్చు అండ్ దాంట్లో మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ కన్నా ఈ షాడోస్ అనేది యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ షాడోకి యూజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ షాడో 2 పిక్సెల్, 2 పిక్సెల్ అండ్ ఆ షాడోకి కలర్ ఇవ్వచ్చనమాట. ఈ ఫస్ట్ 2 పిక్సెల్ ఏమవుతుందంటే మనకు హారిజాంటల్‌గా తీసుకుంటుంది. నెక్స్ట్ 2 పిక్సెల్ అనేది మనకు వర్టికల్‌గా తీసుకుంటుంది. అండ్ ఈ కలర్ ఏదైతే మెన్షన్ చేస్తామో అది షాడో కలర్‌కి ఫార్మ్ అవుతుందనమాట. అండ్ బాక్స్‌కి కలర్ ఐ మీన్ బాక్స్‌కి షాడో ఇవ్వాలనుకుంటే బాక్స్ షాడో 10 పిక్సెల్, 10 పిక్సెల్ అండ్ నీకు అంటే నువ్వు కలర్ మెన్షన్ చేయాలనుకుంటే కలర్ మెన్షన్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ దీంట్లో కూడా 10 పిక్సెల్ అనేది మనకు హారిజాంటల్‌గా తీసుకుంటుంది. ఈ 10 పిక్సెల్ అనేది వర్టికల్‌గా షాడోకి తీసుకుంటుంది. సో ఈ టెక్స్ట్ షాడో మనకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే, సో నార్మల్‌గా ఇక్కడ బాడీలో ఒక హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. టెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఇంకొకటి హెచ్2 ట్యాగ్ తీసుకున్నాను. ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. సో నార్మల్‌గా ఈ హెచ్1 ట్యాగ్ హెచ్1 ట్యాగ్ డైరెక్ట్‌గా ప్లేస్ చేసి నేను టెక్స్ట్ షాడో అని పెట్టేసి 2 పిక్సెల్, 2 పిక్సెల్ రెడ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో అది మనకు ఈ టెక్స్ట్‌కి బ్యాక్ సైడ్ మనకు షాడో వచ్చింది చూడండి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ 2 పిక్సెల్ అనేది హారిజాంటల్‌గా తీసుకుంటుంది టెక్స్ట్‌కి షాడో. అండ్ నెక్స్ట్ ఇచ్చిన 2 పిక్సెల్ అనేది వర్టికల్‌గా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను 2 పిక్సెల్‌ని ఏం చేస్తున్నానంటే 20 పిక్సెల్‌ని ఇస్తున్నాను చూడండి. సేవ్ చేస్తున్నాను. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు ఈ షాడో అనేది మనకు హారిజాంటల్‌గా మాత్రమే మనకు మూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 20 పిక్సెల్ అని చెప్పేసి వర్టికల్‌గా ఇస్తున్నాను. సో మీరు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు మనకు వర్టికల్‌గా మూవ్ అయింది చూడండి షాడో. సో ఇది మనకు అండ్ షాడోకి నేను రెడ్ కలర్ ఇచ్చాను కదా! ఆ షాడోకి రెడ్ కలర్ ఫార్మ్ అయింది చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే మనకి టెక్స్ట్‌కి షాడోస్ ఇవ్వచ్చనమాట. సో ఇది మనకు టెక్స్ట్ షాడోకి సంబంధించిన ప్రాపర్టీ. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇక్కడ డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ డివ్ ట్యాగ్‌కి నేను ఇక్కడ విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ సమ్ మెన్షన్ చేశాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోరల్ అని ఇచ్చాను. దానికి బాక్స్ షాడో 10 పిక్సెల్, 10 పిక్సెల్ లైట్ బ్లూ అని మెన్షన్ చేశాను చూడండి. సో ఈ 10 పిక్సెల్, 10 పిక్సెల్ ఏంటంటే నార్మల్‌గా ఇక్కడ ఈ బాక్స్ ఈ హారిజాంటల్ ఉంది కదా! హారిజాంటల్‌గా 10 పిక్సెల్ తీసుకుంటుంది బాక్స్‌కి. అండ్ వర్టికల్‌గా 10 పిక్సెల్ తీసుకుంది చూడండి ఇక్కడ. అండ్ కలర్ నేను లైట్ బ్లూ ఇచ్చాను కాబట్టి మనకిది లైట్ బ్లూ కలర్ అనేది ఫార్మ్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 20 పిక్సెల్ మెన్షన్ చేశాననుకోండి. మీరు గమనిస్తే ఇప్పుడు మనకు బాక్స్ షాడో అనేది హారిజాంటల్‌గా మాత్రమే మనకు మూవ్ అయింది. సో అదే నేను ఇక్కడ 10 పిక్సెల్ అనేది ఇంకొక 20 పిక్సెల్ అనేది వర్టికల్‌గా మెన్షన్ చేస్తే, మీరు గమనిస్తే ఇప్పుడు మనకు వర్టికల్‌గా మూవ్ అయింది. అంటే కిందకి జరిగిందది. సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ బాక్స్ షాడోస్ మనం యూజ్ చేసుకోవచ్చు. షాడో అంటే హారిజాంటల్ గాను, వర్టికల్ గాను అండ్ దానికి సంబంధించిన కలర్స్. సో ఇది మనకు షాడోకి సంబంధించిన న్యూ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్. సో ఫాంట్ ఫేస్ రూల్ స్పెసిఫైస్ యూజర్ డిఫైన్డ్ ఫాంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ నార్మల్‌గా మనకు మన కంటెంట్‌కి ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకుంటే నార్మల్‌గా మనము మీరు ఎంఎస్ ఎక్సెల్‌లో గమనిస్తే మనకు
డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఆహ్, క్యాలిబ్రి బాడీ అండ్ ఇంకొకటొచ్చేసి టైమ్స్ న్యూ రోమను. సో, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి గదా! సో, ఇవి కాకుండా మనకేదైనా సరే ఒక వెబ్ ఫాంట్స్ తీసుకోవాలనుకుంటే, ఈ ఫాంట్ ఫేస్ అనేది యూజ్ చేస్తాము. సో, దీంట్లో మనము వెబ్ ఫాంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే మీరు అంటే మీరేదైనా సరే ఒక డిజైనింగ్ కార్డ్స్ ఏమైనా చూసినట్లయితే అంటే వెడ్డింగ్ కార్డ్స్ ఏమైనా చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ స్టైల్స్‌లో ఫాంట్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారనమాట. సో, అవి ఏ విధంగా వస్తాయంటే, ఇఫ్ ఇన్ కేస్ మన కంటెంట్‌కి వెబ్ ఫాంట్స్ యూజ్ చేయాలనుకుంటే, ఈ ఫాంట్ ఫేస్ యూజ్ చేసి, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీలో ఒక నేమ్ ఇస్తాము. అండ్ ఆ ఎస్ఆర్‌సీలో మనం ఏదైతే వెబ్ ఫాంట్ యూజ్ చేయాలనుకున్నామో, అది ఇక్కడ ప్లేస్ చేస్తే, మన కంటెంట్‌కి మనము ఎక్కడైతే కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. వెబ్ ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఆ వెబ్ ఫాంట్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేస్తామంటే నార్మల్‌గా సో, ఇక్కడ సమ్ కంటెంట్ ఇచ్చాను. కొన్ని పీ ట్యాగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక పీ ట్యాగ్‌లో ఈ కంటెంట్ ఉంది. నెక్స్ట్ పీ ట్యాగ్‌లో ఇది. అండ్ ఇంకొక పీ ట్యాగ్‌లో సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. సో, నాకు ఇప్పుడు ఈ 3 పీ ట్యాగ్స్‌కి నేను డిఫరెంట్ స్టైల్స్ అనేది అప్లై చేయాలి. అంటే వెబ్ ఫాంట్స్ అప్లై చేయాలనుకున్నాను. సో, దానికి ఏ విధంగా మెన్షన్ చేస్తానంటే ఇక్కడ చూడండి నేను ఒక స్పాన్ ట్యాగ్‌లో యూ కెన్ గో ఫర్ వెబ్ ఫాంట్స్ హెచ్‌టిటిపిఎస్ అండ్ డఫాంట్.కామ్ అనే ఒక వెబ్‌సైట్ యూజ్ చేశాననమాట. నేను అంటే వెబ్ ఫాంట్స్‌కి. సో, ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఈ వెబ్ ఫాంట్స్‌కి దీన్ని కాపీ చేసి ఫస్ట్ ఆ వెబ్‌సైట్‌కెళ్తున్నాను చూడండి. సో, ఇవి మన వెబ్ ఫాంట్స్. సో, ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన కంటెంట్‌కి ఈ స్టైల్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీన్ని డౌన్‌లోడ్ చేస్తే చాలు. దానికి సంబంధించిన వెబ్ ఫాంట్ మనకు మన దాంట్లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టైల్ యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ దానికి సంబంధించిన డౌన్‌లోడ్ లింక్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. అండ్ ఈ ఫాంట్స్ కావాలంటే ఇలా. సో, ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ ఫాంట్స్ అనేటివి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో, మీకు దీంట్లో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని, దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే, ఆ డౌన్‌లోడ్ చేసిన ఫైల్ మనం ఏం చేయాలంటే, మన అంటే ఇప్పుడు సీఎస్ఎస్ స్టార్స్ సంబంధించిన ఫోల్డర్ కాబట్టి నేను దీంట్లోనే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏమేమి ప్లేస్ చేసుకున్నానంటే, నేను ఒక 3 వెబ్ ఫార్మ్స్ డౌన్‌లోడ్ చేశాను. అవి ఏంటేంటివంటే ఇక్కడ కాపీ డక్ అని చూడండి ఇక్కడ. కాపీ డక్ అని కనిపిస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసి హ్మ్, ఇక్కడ చూడండి రైట్ వుడ్ అని ఉంది ఒకటి. సో, ఇదొక వెబ్ ఫాంట్ నా దాంట్లో. అండ్ ఇంకొకటొచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేసిన కంటెంట్ వచ్చేసి ది కన్‌స్టలేషన్ డాట్ టీటీఎఫ్. ఇక్కడ ఉంటుంది చూడండి. ది కన్‌స్టలేషన్ అని చెప్పేసి. సో, ఇక్కడ నేను ఒక 3 వెబ్ ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసి నా దాంట్లో ప్లేస్ చేశాను. సో, దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అంటే ఆ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేశాను డైరెక్ట్. ఇక్కడ లింక్స్ ఉన్నాయి కదా! డైరెక్ట్‌గా ఈ ఈ డౌన్‌లోడ్ లింక్ మీరు క్లిక్ చేస్తే మనకు ఆ ఫాంట్ స్టైల్ మనకు డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. దాన్ని తీసుకొనొచ్చి నేను డైరెక్ట్‌గా నా ఫోల్డర్‌లో ప్లేస్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే సో, ఇక్కడ చూడండి దీనికి ఫాంట్ ఫేస్ అనే సింటాక్స్ యూజ్ చేయాలి. దాంట్లో ఫాంట్ ఫ్యామిలీలో జస్ట్ జనరల్‌గా ఒక నేమ్ ఇచ్చుకున్నాను నేను. మై ఫస్ట్ ఫాంట్ అని చెప్పేసి. అండ్ దాంట్లోనే ఎస్ఆర్‌సీలో ఆ యూఆర్ఎల్‌లో నేనేం చేశానంటే, మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుంటాం కదా! లింక్ అంటే ఆ ఫాంట్ యొక్క స్టైల్ నేము, దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. ఇక్కడ నేను ది కాన్స్టలేషన్ డాట్ టీటీఎఫ్ అని మెన్షన్ చేశాను. అంటే ఇది నా వెబ్ ఫాంట్ యొక్క నేమ్ అనమాట. అండ్ ఇది ఆ నేమ్ ఇచ్చాను. ఆ నేమ్‌తో పాటి అండ్ ఇది మీరు గమనిస్తే టైప్‌లో మీకు ట్రూ టైప్ ఫాంట్ ఫైల్ అని కనిపిస్తుంది. అంటే ఇది టీటీఎఫ్ ఫైల్ అనమాట. సో, అంటే ఆ ఫాంట్ యొక్క నేమ్‌తో పాటు ఆ ఎక్స్‌టెన్షన్ కూడా ఇవ్వాల్సుంటుంది. టీటీఎఫ్ అనేది. సో, ద కాన్స్టలేషన్ డాట్ టీటీఎఫ్ అని ఇచ్చాను చూడండి. సో, దీన్ని నేనేం చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేసాం కదా! ఆ యూఆర్ఎల్‌ని. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకిప్పుడు ఆ ఫాంట్ స్టైల్ మీకు డివ్ ట్యాగ్ కావాలా? లేకుంటే పీ ట్యాగ్ కావాలా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను మనకు పీ ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఇక్కడ ఒక పీ ట్యాగ్ మెన్షన్ చేశాను. ఈ పీ ట్యాగ్‌లో ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి మై ఫస్ట్ ఫాంట్ అని పెట్టాను.
సో, ఇక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ నేమ్ ఏమి ఇచ్చాను? మై ఫస్ట్ ఫాంట్ అని ఇచ్చాం గదా! సో, ఆ పీ ట్యాగ్‌లో జస్ట్ నేను ఫాంట్ ఫ్యామిలీ మై ఫస్ట్ ఫాంట్ అని ఇచ్చాను చూడండి. సో, ఇదేం చేస్తుందంటే, ఇక్కడ మనము ఫాంట్ ఫేస్‌లో ఎస్ఆర్‌సీలో ఏదైతే మనం ప్లేస్ చేసుంటామో ఆ వెబ్ ఫాంట్ వాటన్నిటికి ఈ పీ ట్యాగ్‌లో వాటన్నిటికి ఆ కలర్స్ అనేది అప్లై చేస్తుందనమాట. ఎక్కడైతే నీకు ఆ స్టైల్ కావాలో అక్కడ నువ్వు ఈ ఫాంట్ ఫ్యామిలీ మెన్షన్ చేసుకుంటే చాలు ఇంకా. డైరెక్ట్‌గా నీకు ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. సో, నేనిక్కడ 2 పీ ట్యాగ్స్ ఉన్నాయి గదా! ఆ 2 పీ ట్యాగ్స్‌కి నేను ఈ ఫాంట్ ఫ్యామిలీ మై ఫస్ట్ ఫాంట్ అనేది మెన్షన్ చేశాను. సో, ఇదేమవుతుందంటే మన కంటెంట్‌కి ఈ విధంగా మనకు కంటెంట్‌కి స్టైల్స్ అనేది ఫార్మ్ చేస్తుంది మన కంటెంట్‌ని. సో, ఇది ఒక ఫాంట్. అండ్ ఇంకొక ఫాంట్ తీసుకున్నాను. ఆ ఫాంట్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ దానికి నేమ్ మై ఫాంట్ అని ఇచ్చుకున్నాను చూడండి నేను. అండ్ ఎస్ఆర్‌సీలో రైట్ వుడ్ డాట్ టీటీఎఫ్ అని మెన్షన్ చేశాను. రైట్ వుడ్ అంటే మనకు ఇక్కడ నుండి ఇక్కడ ఉంది దానికి సంబంధించింది. అండ్ టైప్‌లో మీకు గమనిస్తే ట్రూ టైప్ ఫాంట్ అని ఉంది. అంటే టీటీఎఫ్ ఫైల్ అనేది అర్థం అనమాట. సో, ఇప్పుడు నేను ఎస్ఆర్‌సీలో ఏం మెన్షన్ చేశాను? రైట్‌వుడ్ డాట్ టీటీఎఫ్ అని మెన్షన్ చేశాను చూడండి ఇక్కడ. రైట్‌వుడ్ డాట్ టీటీఎఫ్ అని మెన్షన్ చేశాను. సో, నాకింక ఇప్పుడు ఎక్కడైతే కావాలో అక్కడ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా ఈ ఫాంట్ ఫ్యామిలీ నేమ్ యూజ్ చేసుకుంటాను అంతే. ఇప్పుడు నేను క్లాస్ 1 అని పెట్టాం కదా! సో, అందుకని చెప్పేసి ఇక్కడ పీ.1 అని మెన్షన్ చేసి ఫాంట్ ఫ్యామిలీ మై ఫాంట్ అని పెట్టాననమాట. సో, అది మనకు మన ఫాంట్‌కి అంటే మన టెక్స్ట్‌కి ఈ ఈ ఫాంట్ అనేది వచ్చింది చూడండి. సో, ఈ విధంగా మన టెక్స్ట్‌కి డిఫరెంట్ అంటే మీకు నచ్చిన ఫాంట్స్, స్టైల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్ ఫాంట్స్‌కెళ్ళేసి డౌన్‌లోడ్ చేసేసుకొని అది మన ఫాంట్ స్టైల్‌లో ప్లేస్ చేసుకుంటారనమాట. అంటే ఎక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఫాంట్ ఫేస్‌లో పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉంటుందో, ఆ నేమ్ మన డివ్ ట్యాగ్స్‌కి అయితేనేమి, మన పీ ట్యాగ్స్‌కి అయితేనేమి అండ్ సమ్ క్లాస్ అని మెన్షన్ చేసి అక్కడ ఎక్కడైతే మీకు కావాలో అక్కడ ప్లేస్ చేసుకున్నారంటే, అక్కడ ప్రతి ఒక్క కంటెంట్‌కి, టెక్స్ట్‌కి అది మనకు అప్లై అయిపోతుంది. సో, ఇది మనకు వెబ్ ఫాంట్స్‌కి సంబంధించింది. సో, ఇవి మనకు అంటే ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్. దాంట్లో మనకు మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాము. దాంట్లో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అంటే మన సంబంధించిన ఇమేజెస్ పెడతాము. అండ్ దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సైజు అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఇవి యూజ్ చేస్తాము. అండ్ దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్, బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ ప్రాపర్టీస్ అనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ అంటే నార్మల్‌గా ఐ మీన్ ఏదైనా సరే ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. దీంట్లో ప్యాడింగ్ బాక్స్ అనేది డిఫాల్ట్ అండ్ బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్ అని 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఆల్సో బ్యాక్‌గ్రౌండ్ క్లిప్. ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అనేది ఏదైనా సరే మనము బ్యాక్‌గ్రౌండ్ కలర్ యూజ్ చేసినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. దీంట్లో బార్డర్ బాక్స్ అనేది డిఫాల్ట్. ఐ మీన్ మనకు ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది మనకు బార్డర్ నుంచి స్టార్ట్ అయిపోతుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ప్యాడింగ్ అనేది ఈ ప్యాడింగ్ బాక్స్ యూజ్ చేస్తే మనకు బార్డర్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. కంటెంట్ బాక్స్ యూజ్ చేస్తే మన బాక్స్‌లో కంటెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇవి మనకు బ్యాక్‌గ్రౌండ్ క్లిప్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. అండ్ దాంట్లోనే బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌లోనే మనకు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే సైజెస్ ఇస్తాము. 100 పిక్సెల్ అండ్ సమ్ పిక్సెల్ మెన్షన్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు వద్దనుకుంటే నార్మల్‌గా ఈ కంటైన్, కవర్ కూడా యూజ్ చేయొచ్చు. కవర్ యూజ్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిట్ అయిపోతుంది కంప్లీట్‌గా. అదే కంటెంట్ యూజ్ చేస్తే మన ఇమేజ్ అనేది యాస్ లార్జ్ యాస్ పాసిబుల్ అంటే మనకు కొంచెం లార్జ్ సైజ్‌లో మన ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి చూస్తుందన్నమాట. దానికే ఈ కంటైన్ అండ్ కవర్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో టెక్స్ట్. సో, మన కంటెంట్ ఏదైనా సరే మనం ఓవర్‌ఫ్లో హిడెన్ చేసినప్పుడు, సో, ఇంకా మనకు ఏదైనా అంటే యూజర్‌కి అండర్‌స్టాండ్ అవ్వడానికి ఈ ఎలిప్సిస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఈ ఎలిప్సిస్ యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే, అక్కడ మనకు 3 డాట్స్ అనేది చూపిస్తాయన్నమాట. అండ్ దీనికే మనం హోవరింగ్ ప్రాపర్టీ అప్లై చేసేసి, దాంట్లో మనం ఓవర్‌ఫ్లో విజిబుల్ అని పెట్టేసామనుకో, ఎప్పుడైతే మనం దాన్ని హోవర్ చేస్తామో, ఆ కంటెంట్ అనేది మనకు విజిబుల్ అవుతది. ఇది టెక్స్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీ. అండ్ ఆల్సో వర్డ్ బ్రేకింగ్. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకిచ్చిన విడ్త్ అండ్ హైట్‌లోనే మన వర్డ్స్ అనేది అంటే బ్రేక్ అవ్వకుండా నెక్స్ట్ లైన్‌లో ఫార్మ్ అవ్వాలనుకుంటే వర్డ్ బ్రేకు, కీప్ ఆల్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మన వర్డ్ బ్రేక్ అయినా పర్లేదు మనకు కంటెంట్ అనేది చివరి ఎండ్ వరకు రావాలనుకుంటే
బ్రేకర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో షాడోస్. టెక్స్ట్‌కి సంబంధించిన షాడోస్ ఇవ్వాలనుకుంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తాము. 2 పిక్సెల్ టెక్స్ట్ షాడో సింటాక్స్ యూజ్ చేస్తాము. అదే విధంగా మన బాక్స్‌కి షాడో ఇవ్వాలనుకుంటే బాక్స్ షాడో అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో డిఫరెంట్ మనకు మన కంటెంట్‌కి అండ్ మన టెక్స్ట్‌కి డిఫరెంట్ వెబ్ ఫాంట్స్ అప్లై చేయాలనుకుంటే ఈ ఫాంట్ సింటాక్స్ అని మనం యూజ్ చేస్తాము. దీంట్లో ఈ ఎస్ఆర్‌సీలో మనం డౌన్‌లోడ్ చేసిన ఆ ఫాంట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేస్తాము. అండ్ ఈ ఫాంట్ ఫ్యామిలీ మనకెక్కడైతే కావాలో అంటే డివ్ ట్యాగ్‌లో కావాలా, హెచ్1 ట్యాగ్‌లో కావాలా, పీ ట్యాగ్‌లో కావాలా అక్కడ ఈ ఫాంట్ ఫ్యామిలీ మనం యూజ్ చేసుకుంటాం. సో, ఇవి మనకు బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్పు అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిను, టెక్స్టు, వర్డ్ బ్రేకింగు, షాడోస్ అండ్ ఫాంట్స్‌కి సంబంధించిన న్యూ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో, ఇది మనకు టుడే క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం గ్రేడియన్స్, ఆ గ్రేడియన్స్‌లో లీనియర్ గ్రేడియన్స్, రేడియల్ గ్రేడియన్స్. సో, ఈ గ్రేడియన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఇంతవరకు మనం బ్యాక్‌గ్రౌండ్‌లో వన్ కలర్ అంటే ఓన్లీ సింగిల్ కలర్ యూజ్ చేసాము. ఈ గ్రేడియన్స్ యూజ్ చేసి మనము మన బ్యాక్‌గ్రౌండ్‌కి మల్టిపుల్ కలర్స్ అప్లై చేయొచ్చు. అవి నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాము. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఆల్. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మీకు? ఓకే.